ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒక నిమిషం అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. ఆరాధన కొరకే సిద్ధపడదాం. పరిశుద్ధుడా యేసయ్యా మీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రాలు. దయా దాక్షిణ్య పూర్ణుడవు, దీర్ఘశాంతుడవు నాయనా నీకు స్తోత్రాలు. కృపా సమృద్ధి గల దేవుడవు నీకు స్తోత్రాలు. సర్వకృపానిధియగు దేవా మీకు వందనాలు. నిర్దోషివి, నిష్కల్మషుడివి, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడవు నీకు స్తోత్రాలు. మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాలమున తండ్రి నీ పరిశుద్ధాత్మ సంచారాన్ని మా మధ్యలో ఉంచమని అడుగుచూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ నీ ఆత్మను అనుభవించినట్లుగా మమ్మల్ని నడిపించమని అడుగుచూ ఉన్నాం. ఆది నుంచి అంతం వరకు ఆరాధనలో మీరే మాకు తోడైండి నడిపించండి ప్రభా. స్తుతి గీతాల ద్వారా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అయా తండ్రి మీ ఆత్మను మా మధ్యలో ఉంచండి ప్రభా. ఎవరు నిర్లక్ష్యంగా ఉండకుండా తండ్రి ప్రతి బిడ్డ హృదయపూర్తిగా మిమ్మల్ని స్తుతించే కృపను అనుగ్రహించండి. ఇంకా అయా రావాల్సిన ప్రతి బిడ్డని మీ సన్నిధికి ఆయత్తపరిచి తీసుకుని రమ్మని, సమయాన్ని మాకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పాటలతో ఆరాధన ప్రారంభించుకుందాం. సమయంలో పరిశుద్ధుడా, పాపరహితుడా, నిర్దోషుడా, నిష్కల్మషుడా అనేటువంటి పాట పాడుకుంటూ దేవుని కనపరుద్దాం. పరిశుద్ధుడా, పాపరహితుడా, నిర్దోషుడా, నిష్కల్మషుడా, పరిశుద్ధుడా, పాపరహితుడా, నిర్దోషుడా, నిష్కల్మషుడా, యేసు ప్రభువా నీకే స్తోత్రములు, కోటి స్తోత్రములు. యేసు ప్రభువా నీకే స్తోత్రములు, కోటి స్తోత్రములు, కోటి స్తోత్రములు. ప్రేమమయుడైనటువంటి దేవుడు, పాపుల రక్షకుడైనటువంటి గొప్ప దేవుని మనం కనపరుచుకుందాం. ప్రేమమయుడా, పాపుల రక్షకుడా, ప్రాణం పెట్టావు, పాపం బాపావు. ప్రేమమయుడా, పాపుల రక్షకుడా, ప్రాణం పెట్టావు, పాపం బాపావు. కలిసి చెప్తాం. యేసు ప్రభువా నీకే స్తోత్రములు, కోటి స్తోత్రములు. యేసు ప్రభువా నీకే స్తోత్రములు, కోటి స్తోత్రములు, కోటి స్తోత్రములు. నా కృప నీకు చాలునని చెప్తున్నటువంటి దేవుడు, ఇడువని ఎడబాయినని చెప్పి మనను కాచి కాపాడుతున్నటువంటి దేవుడు. దేవుణ్ణి కనపరుద్దాం. మా రక్షకుడా, మంచి కాపరి, మమ్మును కాచావు, ఆదరించావు. మా రక్షకుడా, మంచి కాపరి, మమ్మును కాచావు, ఆదరించావు. యేసు ప్రభువా నీకే
స్తోత్రములు కోటి స్తోత్రములు యేసు ప్రభువా నీకే స్తోత్రములు కోటి స్తోత్రములు కోటి స్తోత్రములు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆత్మ ఈనాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారని. అవును, మనందరూ కలిసి పాడదాం. ఆత్మరూపుడా నేను ఆరాధించును, నాతో మాట్లాడము తండ్రి అంటూ దేవుని స్తుతిద్దాం. ఆత్మరూపుడా ఆరాధింతుము, మాట్లాడుము మమ్మును దిద్దుము. ఆత్మరూపుడా ఆరాధింతుము, మాట్లాడుము మమ్మును దిద్దుము. అందరం కలిసి చెప్తాం. యేసు ప్రభువా అవును తండ్రి, నీకే స్తోత్రమయ్యా. ఆయన నీకు కోటి స్తోత్రములు. ఆయన ప్రేమామయుడవు నీవు తండ్రి, పాపుల రక్షకుడవు నీవు తండ్రి ప్రభువా, మా రక్షకుడవు నీవని తండ్రి ప్రభువా కనపరుస్తున్నాను. మరొకసారి పాడదాం. అవునయ్యా, ఆత్మరూపుడైనటువంటి దేవుడవు తండ్రి, నీకు వందనాలు తండ్రి. తండ్రి నీకు స్తోత్రమయ్యా అంటూ స్తోత్రం చేద్దాం. నీకే స్తోత్రములు కోటి స్తోత్రములు కోటి స్తోత్రములు కోటి స్తోత్రములు. హల్లెలూయా. వెంబడించేదా నీ కాడి మోయుదున్, నీదు పాదముల చెంత నేర్చుకుందును. నిన్ను వెంబడించేదా నీ కాడి మోయుదున్, నీదు పాదముల చెంత నేర్చుకుందును. మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవు యేసయ్యా. మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవు యేసయ్యా. నిన్ను వెంబడించేదా నీ కాడి మోయుదున్, నీదు పాదముల చెంత నేర్చుకోవడానికి మాకు సహాయం దయచేయండి. పాపాంధకారంలో నుండి మమ్మల్ని రక్షించి మా జీవితంలో వెలుగునిచ్చినటువంటి దేవుడవు తండ్రి, పరిశుద్ధమైన పిలుపుతో మమ్మల్ని పిలిచినటువంటి దేవుడవు. అంధకారంలో నుండి రక్షించి వెలిగించితివి, పాపాంధకారంలో నుండి రక్షించి వెలిగించితివి. పరిశుద్ధమైన పిలుపుతో, పరిశుద్ధమైన పిలుపుతో
అవును తండ్రి, ఎవరు మౌనంగా ఉండకూడదు, అందరం పాడదాం. నీదు పాదముల చెంత నేర్చుకొందును. మనం నిశ్చయించుకుందాం, దేవునితో చెప్తాం, లోకాశలన్నీ నేను మానుకుంటాను తండ్రి, లోపం లేనటువంటి ప్రేమతో నేను ప్రేమిస్తాను, నీకోసం నేను జీవిస్తాను తండ్రి అని చెప్తాం. లోకాశలన్నీ నీ కోసం నేనింకా ఆశించను, లోకాశలన్నీ నీ కోసం నేనింకా ఆశించను, లోపంబులేని ప్రేమతో, లోపంబులేని ప్రేమతో నీ కోసం జీవింతును, నీ కోసం జీవింతును, నిన్ను వెంబడించేదా. అవును తండ్రి, నీ కాడి మోయిచ ఎంత మేలు. అవును, మాకు నేర్పించండి తండ్రి. ఆయన పవిత్రుడైదు కనుక మనల్ని కూడా పవిత్రులుగా ఉండమని చెప్తున్నటువంటి దేవుడు. అవును తండ్రి, నేను పవిత్రపరుచుకుంటాను, నన్ను నీకు అర్పించుకుంటాను తండ్రి అంటూ దేవునికి చెప్తాం. పవిత్రపరచుకొందును, అర్పించుకొందును, పవిత్రపరచుకొందును, అర్పించుకొందును, కష్టాలు శ్రమలు రేగినా, కష్టాలు శ్రమలు రేగినా నిన్ను వీడిపోనయ్యా, నిన్ను వీడిపోనయ్యా. అందరం కలిసి చెప్తాం. అవును తండ్రి, నేను వెంబడిస్తాను ప్రభువా. పాపాంధకారంలో నుంచి నన్ను రక్షించినటువంటి దేవుడు తండ్రి, పరిశుద్ధమైనటువంటి పిలుపుతో నన్ను తండ్రి ప్రభు పిలుచుకున్నటువంటి దేవుడు ఆయన. ఈ లోక ఆశలన్నింటినీ నేను వదిలేసి తండ్రి ప్రభువా, పరిశుద్ధుడిగా తండ్రి ప్రభువా, నాయన మీరు పవిత్రులు కనుక తండ్రి ప్రభువా, నన్ను నేను కూడా పవిత్రపరుచుకొని తండ్రి నిన్ను నేను అర్పించుకుంటాను తండ్రి ప్రభువా. నీ మాదిరిగా తండ్రి ప్రభు మమ్మల్ని చేయండి ఆయన, వాళ్ళ నెమ్మదిని తండ్రి ప్రభు మీరు దయచేయండి తండ్రి ప్రభువా. మాదిరి నీవే, అవునయ్యా, నెమ్మది నీవే, దీనుడగు యేసయ్యా. ప్రతి ఒక్కరం అడుగుదాం. అవును తండ్రి, నాకు మాదిరిగా తండ్రి ప్రభువా నేను ఉండటానికి నాకు సహాయం దయచేయండియ్యా. ఆయన నెమ్మదిని తండ్రి ప్రభు నాకు దయచేయండి తండ్రి ప్రభా. ఆయన దీనుడిగా నేను ఉండటానికి తండ్రి ప్రభా నాకు సహాయం దయచేయండి తండ్రి ప్రభా. నేను వెంబడించడానికి నాకు శక్తిని అనుగ్రహించండి ఆయన. తండ్రి నీ కాడి మోయించడానికి తండ్రి ప్రభు నా కృపను అనుగ్రహించండి తండ్రి అంత దేవుని స్తుతిద్దాం. మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవు యేసయ్యా. మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవు యేసయ్యా.
మీకు వందనాలయ్యా. ఇంతవరకు మేము చేసిన ఈ స్తుతి ఆరాధనని ప్రభా అయ్యా మీరు ఆగ్రాణించారని మేము నమ్ముచూ ఉన్నాము తండ్రి. నాయన పరిశుద్ధాత్మ దేవా మాతో కూడా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. నీ వాక్యమును వినబోవచ్చుండగా తండ్రి మాతో మాట్లాడండి ప్రభా. లుదియావలే తెలవబడిన హృదయాలు అందరికీ దయచేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. మీ వాక్యమును స్వీకరించగలిగినట్లుగా ప్రతి హృదయాన్ని తెరవమని అడుగుచున్నాము తండ్రి. దేవా ఇవదే కాలమున ప్రభా ఏ బిడ్డ అయితే ప్రభా ఏ వేదనతో ఇక్కడ నిలవబడి ఉన్నాడో మాకు తెలియదు నాయన. అయ్యా హృదయాన్ని చూస్తున్న దేవుడో ప్రభా ప్రతి బిడ్డ హృదయాన్ని దర్శించమని అడుగుచూ ఉన్నాము తండ్రి. మీరు తాకమని అడుగుచూ ఉన్నాము తండ్రి. ఏ బాధలలో ఏ వేదనలో ఉన్నారో ప్రతి వారిని ఎరిగి ఉన్న దేవుడో ప్రభా. భయపడకము అని సెలవిస్తున్న దేవుడో తండ్రి. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నానని చెప్పిన గొప్ప దేవుడు. మమ్మల్ని బలపరిచే దేవుడో ప్రభా. మీ యందు ఆనందించడం వల్ల మేము బలం పొందుతాం కనుక ఇవదే కాలమున ప్రతి బిడ్డను మీరు దర్శించమని అడుగుచున్నాం. మీ ఆత్మ అయ్యా నైనా అతని మీ ఆత్మ చేత ప్రతి బిడ్డ హృదయాన్ని తాకమని అడుగుచు ఉన్నాము తండ్రి. నీ పరిశుద్ధాత్మను ప్రభా మా పంచిలో ఇంకను ఉంచి అయ్యా ప్రతి బిడ్డ హృదయాన్ని దర్శించి నీ దాసుని నిలవబెట్టుకుని మాతో మాట్లాడమని ఇవదే కాలపు ఆరాధనని మీకే సమర్పించుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. చెప్పుకుంటే సిగ్గు చీటని నేస్తావా, చెప్పకుంటే గుండె కోతని. చెప్పుకుంటే సిగ్గు చీటని నేస్తావా, చెప్పకుంటే గుండె కోతని. నీలో నీవే కృంగిపోతున్నావా, అందరిలో ఒంటరివైపోయావా. నీలో నీవే కృంగిపోతున్నావా, అందరిలో ఒంటరివైపోయావా. జీవుడువని యేసుదేవుడు నిన్నాదరించి ఓదార్చును. నీ జీవుడువని యేసుదేవుడు నిన్నాదరించి ఓదార్చును. చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తావా, చెప్పకుంటే గుండె కోతని. కసాయి గుండెలో దాడి చేసిన విషపు చూపుని నీవైపు ఉంచిన. కసాయి గుండెలో దాడి చేసిన విషపు చూపుని నీవైపు ఉంచిన. కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు చూడలేదా పొద్దు పొడుపును. కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు చూడలేదా పొద్దు పొడుపును. జీవుడువని యేసుదేవుడు నిన్నాదరించి ఓదార్చును. నీ జీవుడువని యేసుదేవుడు నిన్నాదరించి ఓదార్చును.
చెప్పుకుంటే సిగ్గు చేటని లేస్తావా, చెప్పకుంటే గుండె కోతని. నిన్ను వేధించిన నిందలు వేసి వెక్కిరించిన పాపపు లోకము, నిన్ను వేధించిన నిందలు వేసి వెక్కిరించిన కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు చూడలేదా పొద్దు పొడుపులు. కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు చూడలేదా పొద్దు పొడుపులు. చేయి విడువని యేసు దేవుడు నిన్నాదరించి ఓదార్చును. ఈ చేయి విడువని యేసు దేవుడు నిన్నాదరించి ఓదార్చును. Big, strong and so mighty, there's nothing my God cannot do. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. The mountains are His, the valleys are His, the stars are His handiwork too. The mountains are His, the valleys are His, the stars are His handiwork too. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. My God made the trees, my God made the seas, my God made the elephants too. My God made the trees, my God made the seas, my God made the elephants too. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. My God made the trees, my God made the seas, my God made the elephants too. My God made the trees, my God made the seas, my God made the elephants too. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో
మీ అందరినీ మరొకసారి ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి కృపను బట్టి ఆ గొప్ప నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఎలా ఉన్నారు మీరంతా? మరి మన చుట్టూ భయంకరమైన ఈ సెకండ్ వేవ్ కరోనా ఒక విషవలయంలా ఉండి ఉండగా వీటి మధ్య ప్రభువు మీ అందరినీ సురక్షితముగా, ఆరోగ్యముగా, క్షేమముగా, ఆనందంగా ఉంచారని భావిస్తూ ఉన్నాను. మరి కొద్ది రోజులుగా అంటే కొద్ది వారాలుగా దరిదాపు ఒక 8 వారాలుగా లాస్ట్ 2 months వరకు నేను ఇలా మాట్లాడడానికి అవకాశం కుదరలేదు. మరి మన పీజీఎఫ్ వ్యవస్థాపకులు, దైవజనులు, ఆత్మీయ తండ్రి గారు డాక్టర్ కె నిరీక్షణ్ పాలయ్య గారు మరి ప్రభు యొక్క పరలోకపు పిలుపును అందుకొని ఆయన చెంతకు చేరారు. ఆ దివ్య సన్నిధిలో, ఆ నిత్య సుఖములో, శాశ్వత ఆనందములో ఆయన ఉన్నారు. మరి ఆ జ్ఞాపకార్థ కూడిక నిమిత్తము ఏలూరు వెళ్ళడం జరిగింది. మరి ఆ తర్వాత కొద్ది వారాలకే మరి జన్మనిచ్చిన తల్లి మా అందరినీ, మా కుటుంబస్తులను అందరినీ కూడా విశ్వాసంలోనికి నడిపించిన మా మదర్ కూడా మరి పరలోకపు పిలుపును అందుకుని దేవుని చెంతకు చేరారు. మరి ఈ పనుల నిమిత్తము, వీటి నిమిత్తము మా స్వగ్రామానికి వెళ్ళాల్సి వచ్చింది. దరిదాపు 2 months ఐ వాజ్ అవే. అయినప్పటికీ తిరిగి మరలా దేవుడు ఈ విధంగా మీ ముందు నిలబడి ఈ వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి ఆ గొప్ప నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను. యేసయ్య ఈ లోకంలో పుట్టినప్పుడు ఒక గొప్ప మాట చెప్పబడింది. అదేమిటంటే ఆయన పేరు ఇమ్మాన్యుయల్, అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. ఆయనకు నీవు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు. దానికి అర్థం ఏమిటంటే దేవుడు మనకు తోడు. మన పరిస్థితులు ఎలా ఉన్నా, మన చుట్టూ ఉన్న సమస్యలు ఎలా ఉన్నా, ఆయన తోడు మనకి నిత్యము ఉంది. ఆయన విడిచిపెట్టు దేవుడు కారు. నడిసంద్రంలో మనల్ని ముంచివేయడానికి పిలుచుకున్న దేవుడు కారు. మన కోసం తన ప్రాణమే ఇచ్చి, తన రక్తమే చిందించి, హి గేవ్ ఎవ్రీథింగ్. నిత్య జీవపు చక్కని ఫలాలను మన జీవితానికి అనుగ్రహించిన పరమ తండ్రి. హి నెవర్ లీవ్స్ us, హి నెవర్ forsakes us. మరి ఈ ఉదయకాలంలో తోడుగా ఉన్న దేవుణ్ణి, ఆ గొప్ప ప్రభువు మన కొరకు రాయించిన ఈ జీవ గ్రంథంలోని కొన్ని పరమ సత్యాలను ధ్యానిద్దాం. తలలు వంచండి. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి యేసయ్య, నీవు ఇమ్మానుయేలువు తండ్రి, అనగా దేవుడు మనకు తోడు. మా చుట్టూ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా తండ్రి, నీ తోడు ఎప్పుడూ మాతోనే ఉంటుంది. నీ కృప మాకుంటుంది ప్రభువా. అలనాడు తండ్రి నీవు పౌలు గారితో చెప్పావు, నా కృప నీకు చాలును. తండ్రి, ఉదయకాల సమయంలో మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడండి. ఏ బిడ్డలు తండ్రి ఇంకా చీకట్లలో కొట్టుమిట్టాడుతున్నారు, ఏ బిడ్డలు ఇంకా పాపముతో యథేచ్ఛగా జీవిస్తూ ఉన్నారు, మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు, బాగుపరచు దేవుడు, బలపరచు దేవుడు. తండ్రి, ఏ బిడ్డలు భయాల మధ్య ఉన్నారు, ఏ బిడ్డలు నిరాశ నిస్పృహల మధ్య ఉన్నారు, మీరు మాట్లాడండి ప్రభువా. తోడుగా ఉన్న దేవా, సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాము తండ్రి. సమయము ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా, మీ నామమునకు మహిమకరంగా ఉంచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఒక్కసారి మీ ప్రక్కన కూర్చున్న ఆత్మీయ బిడ్డల వైపు తిరిగి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడని చెప్పండి, చక్కగా నవ్వుతూ ఆనందంతో. సో గ్లాడ్ టు సీ దాట్. ప్రైజ్ ద లార్డ్. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క జీవవాక్కుల నుండి కొన్ని ఆత్మీయ సంగతులు నేర్చుకుందాం. ఇందాక స్టార్టింగ్లో నేను చెప్పినట్టుగా ఆయన తోడుగా ఉన్న దేవుడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో దరిదాపు 430 సంవత్సరాలు ఫరో చేతి కింద ఉన్నప్పుడు, రోజుకి లేదా సంవత్సరాలు గడుస్తూ ఉండగా ఫరో పెట్టే బాధలు కూడా ఎక్కువగా ఉన్న టైంలో
వారు దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు తన గొప్ప అద్భుతాలు చేస్తూ 10 తెగుళ్లను ఐగుప్తు దేశంలో రప్పించి, విచిత్రం ఏమిటంటే వడగండ్లు పడేవి, ఐగుప్తు దేశమంతా పడేవి, ఎక్కడ ఇశ్రాయేలీల బిడ్డలు ఉన్నారో అక్కడ మాత్రం పడేవి కావు. నీళ్ళన్నీ రక్తమయ్యేవి, కానీ ఎక్కడ దేవుని బిడ్డలు నీరు త్రాగుతున్నారు అవి మాత్రం స్వచ్ఛంగా ఉండేవి. తెగుళ్ళొచ్చి పశువులన్నీ చనిపోయేవి, కానీ ఎవరు ఇశ్రాయేలీల బిడ్డల యొక్క దేవుని ఆరాధిస్తారో, ఆయన్ని ఆశ్రయిస్తారో వారి పశువులు మాత్రం చనిపోయేవి కావు. చూడండి, God has done so many wonderful things. Throughout that history, they traveled from Egypt all the way to Promised Land. అక్కడ ఒక మాట రాయబడి ఉంది. వారు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, అంటే పాస్ ఓవర్, ఆ దూత, మరణ దూత వచ్చి ఆ గుమ్మముపై ఎవరైతే విశ్వాసంతో రక్తాన్ని రాస్తారో, రక్తము గనుక గుమ్మముపై ఉంటే ఆ రక్తాన్ని చూచి దాటుకుని వెళ్ళిపోయి ఆ ఆఖరి తెగులు లేదా ఆ రక్తం ఏ గుమ్మముపై లేదో ఆ ఇంటిలో ప్రథమ సంతానాన్ని సంహరించే సంహారక దూత, ఆఖరి తెగులు దేవుడు రప్పించినప్పుడు ఫరో అందరినీ విడిచిపెట్టేస్తాడు, అందరూ వెళ్ళిపోతారు. అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. ఆ మాట ఏమిటంటే, చూడండి, నిర్గమకాండము 12వ అధ్యాయంలో ఆ 12వ అధ్యాయం 41వ వచనంలో, ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయెను. ఆ దినమందే యెహోవా సేనలన్నీయు, యెహోవా సేనలట, సేనలన్నీ, మరి ఎన్ని సేనలు దేవుడు ఏర్పరిచాడో వారి మధ్య. అంతకాలము 430 సంవత్సరాలుగా యెహోవా సేనలన్నీ వారి బిడ్డల చుట్టూ ఉన్నాయి. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఈజ్ అ ప్రామిస్ గివర్ అండ్ ఈజ్ ఆల్సో ప్రామిస్ కీపర్. యెహోవా సేనలన్నీ బిడ్డల చుట్టూ ఉన్నాయట. ఆ దినమందే, అంటే ఆ బిడ్డలు వాగ్దాన దేశం వైపు వెళ్తూ ఉన్నప్పుడు యెహోవా సేనలన్నీ కూడా ఆ దినమందే ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయాను. ఒకవైపు ఫరో వారికి ఒక ఇంపాసిబుల్ టాస్క్స్ ఇస్తూ వారిని హింసిస్తూ ఆ దాస్య శృంఖలాల మధ్య నలిగిపోతున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. కానీ ఈ వాక్యం ఏమి చెప్తూ ఉన్నదంటే, యెహోవా సేనలు ప్రతి బిడ్డకు కాపుదలగా ఉన్నాయి. ఆ ప్రయత్నంలో ఇశ్రాయేలీయులు ఒక్కొక్కరు అద్భుతమైన, తెలివైన, జ్ఞాన సంపన్నులుగా మారారు. దేర్ ఇన్నోవేషన్, దేర్ క్రియేటివిటీ, రాత్రి పగలు శ్రమిస్తూ వారి దేహదారోగ్యం, వారి ఆరోగ్యం అన్నీ బాగుపడ్డాయి. చూడండి, ఒక మాట ఉన్నది, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. గాడ్ నోస్, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఈ రోజున ఆ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇమ్మాన్యువల్ అనగా దేవుడు మనకు తోడు, ఆయన తోడుగా ఉన్న దేవుడు. యెహోవా సేనలన్నీ ఆ రోజున బిడ్డల చుట్టూ తోడుగానే ఉన్నాయి. ఆయన చిత్తము లేకుండా తల వెంట్రుక కూడా నేలరాలదు. చెట్టుపైనున్న 2 పక్షుల్లో ఒక్క పిట్టు కూడా ఆయన చిత్తము లేకుండా నేలరాలదు అని రాయబడి ఉన్నది. ఈరోజున ఆష్యూరెన్స్ మన హృదయాల్లో మనం పొందాలి. ఆయన తోడుగా ఉన్న దేవుడు, మనల్ని కాచు దేవుడు, మనల్ని కాపాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజున కొద్ది నిమిషాలు మరి నేను ప్రార్థించి దేవుడు తెలియపరిచిన సందేశము యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలి. కొన్ని ఆత్మీయ పాఠాలని మనము గ్రహించి మన జీవితాన్ని అన్వయించుకోవాలి అని ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక సూచక క్రియ మనకి కనపడుతుంది. ఆ సూచక క్రియ ఏమిటంటే, దేవుడి గురించి, ఆయన యేసయ్య ఎక్కడున్నా ప్రజలు తెలుసుకుని అనేక మంది బహుజనులు ఆయన దగ్గరకు వస్తూ ఉండేవారు. రోగుల ఎడల ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. అదేమిటంటే, రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. అలాంటి ఒక సందర్భం, యేసయ్య ఇక్కడికి వచ్చారు, మనల్ని బాగు చేస్తారు. చూడండి, జీసస్ ఇస్ లైక్ ఎ గేట్వే. ఆయన దగ్గరికి గ్రుడ్డివారిగా వచ్చేవారు చూపు పొంది వెళ్ళిపోయేవారు. ఆయన దగ్గరికి కృంటివారిగా వచ్చేవారు నడకను పొంది వెళ్ళేవారు. ఆయన దగ్గరికి ఒక ఓచ చేయితో వచ్చేవారు స్వస్థపరచబడి వెళ్ళేవారు. చాలాసార్లు ఒక మాటను యేసయ్య జ్ఞాపకం చేస్తూ ఉండేవారు.
అమ్మా వెళ్ళి ఇకను పాపము చేయకు. చాలాసార్లు శారీరక స్వస్థతే కాదు, ఈ టచ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్పిరిచువాలిటీ. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? శారీరక స్వస్థతే కాదు, ఆత్మీయ స్వస్థత. పాపములు క్షమించుటకు అధికారము కలిగిన ఏకైక దేవుడు. ఎందుకంటే మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసింది ఆయన. హీ పెయిడ్ దట్ ఎటర్నల్ పెనాల్టీ ఫర్ అవర్ సిన్స్. హీ షెడ్ హిస్ బ్లడ్. ఆయన పాపము చేయకు అంటూ ఒకవైపు శారీరక స్వస్థత, మరొక వైపు ఆత్మీయ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించి వారిని బలపరుస్తూ ఉండేవారు. ఇక్కడ రాయబడిన సందర్భంలో యేసయ్య వచ్చారని తెలుసుకుని బహుజనులు వేల మంది అక్కడికి వచ్చి కూర్చున్నారట. ఈ చాప్టర్ ఎంత బ్యూటిఫుల్గా బిగిన్ అయిందంటే, యేసయ్య అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఎంతమంది వచ్చారు? వారికి ఆకలేస్తుందేమో, ఇక్కడ భోజనం ఉన్నదా? చూడండి, గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ నోస్ అవర్ హార్ట్స్. హీ నోస్ అవర్ నీడ్స్. మనకు తెలియక ముందే, మనకి ఇది కావాలి అని మనం అడగక ముందే మనకంటే బాగా తెలిసిన వారు దేవుడు. హీ నోస్. జీసస్ నోస్ అవర్ నీడ్స్ ఈవెన్ బిఫోర్ వీ అటర్ దట్ స్టేట్మెంట్. తండ్రి నాకు ఇది కావాలి అని మనకు అడగక ముందే ఆయనకు తెలుసు. హీ విల్ డెఫినెట్లీ గివ్ అస్ ఇన్ ద రైట్ టైం. చూడండి, యేసయ్య అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి, అయ్యా 3 రోజులుగా వచ్చాము, లేకపోతే నీ బోధలు వింటూ ఉన్నాము, ఇప్పుడు ఆకలేస్తుందని ప్రజలు కాదు అడిగింది. జీసస్ నోస్ దేర్ నీడ్ అండ్ దేర్ హంగర్. లుక్ ఎట్ దట్ స్వీట్ జీసస్. హీ నోస్ డీప్ డౌన్ అవర్ నీడ్స్, అవర్ హార్ట్స్, అవర్ పెయిన్స్. మన ఒంటరితనం కావచ్చు, మన ఇబ్బందులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే మరొకటి. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన అడుగుతూ ఉన్నారు, వీరందరికీ భోజనం చేయడానికి ఎలా? అప్పుడు యేసు కన్నులెత్తి బహుజనులు తన ఎద్దుకు వచ్చి చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతురని ఫిలిప్పును అడిగాను. అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉన్నది. అదేమిటంటే, తను ఏమి చేయనై ఉన్నారో ఆయనకు తెలుసట. కేవలం ఈ శిష్యులు ఏం చేస్తారు, వీరి విశ్వాసం ఎలా ఉంది అని వాళ్ళని పరీక్షించడానికి మాత్రమే అడిగారు అని రాయబడి ఉన్నది ఆ మాట. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. హీ హ్యాస్ ఎవ్రీథింగ్ ఇన్ హీస్ హ్యాండ్. ఈజ్ అ సస్టైనర్, ఈజ్ అ లైఫ్ గివర్. హీ నోస్. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో రాయబడిన ఈ ఇన్సిడెంట్ మార్కు సువార్త 6వ అధ్యాయంలో కూడా అదే మాట రాయబడి ఉన్నది. అక్కడ ఇంకొంచెం వివరించబడింది. ఆ ప్రజల గురించి, యేసయ్య వారి భోజనం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారంటే, ఆ ప్రజలు వాక్యము వింటున్న ప్రజల యొక్క, చూడండి ఇదే ఇన్సిడెంట్ మార్కు సువార్త 8వ అధ్యాయంలో కూడా ఇలాంటి ఒక సందర్భం రాయబడి ఉన్నది. యేసయ్యను వెతుక్కుంటూ వచ్చి ఆయన బోధలు వింటూ ఉన్న ప్రజలు ఎలా ఉన్నారో చూడండి. యేసయ్య అంటూ ఉన్నారు, 8వ అధ్యాయం 1వ వచనం మార్కు సువార్త. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమియూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారు. చూడండి, దేర్ డిజైర్ టు లిజన్ గాడ్స్ వర్డ్. ఎంత దూరం నుండి వచ్చారట, 3 దినముల నుండి వాక్యం వింటూ ఉన్నారట. కానీ వాళ్ళు భోజనం అడగటంలా, వాళ్ళ పరిస్థితిని చూచి ఈ టైంలో అయినా భోజనం పెట్టకపోతే ఏకంగా వాళ్ళు మూర్ఛిల్లిపోతారు. వాళ్ళ ఆసక్తి ఎలా ఉందంటే దేవుని వాక్యం పట్ల మూర్ఛిల్లిపోతున్నామన్న విషయం కూడా వాళ్ళకి తెలియట్లా. శారీరక బలహీనతల్ని, ఆకలిని పక్కన పడేశారు. యేసయ్య మాట్లాడుతూ ఉంటే జ్ఞాన సంపదతో నిండిన ఆ జీవవాక్కులు వినటంలో మంత్రముగ్ధులైపోయారు. హల్లెలూయా. అలాంటి డిజైర్ ఉన్నదా? అలాంటి డిజైర్ మన జీవితాల్లో ఉంటే గాడ్ ఇనిషియేట్ థింగ్స్. మనకేమి కావాలో హీ స్టార్ట్ ఇనిషియేటింగ్ దోస్ థింగ్స్. కానీ మనకి ఆ డిజైరే లేకుండా మనమే తండ్రి ఆహారం ఇవ్వి, ఆశీర్వాదం ఇవ్వి అని చాలాసార్లు దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. ఆశీర్వాదం కావాలి అని మనం అడుగుతూ ఉంటాం. కానీ నిజముగా ఆశీర్వాదం పొందడానికి ఈ పాత్ర అర్హమైనదేనా, అర్హత కలిగిన జీవితం జీవిస్తూ ఉందా అని మనం ఎప్పుడు ఆలోచించాం చాలాసార్లు.
ఆయన పరలోకంలో మన కొరకు స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నారు. సిద్ధపరుస్తున్న ఆ స్థలాలలో ఉండడానికి మనం సిద్ధపడుతున్నామా ఇక్కడ? అది మనం ఆలోచించం. యేసయ్య వారి యొక్క ఆసక్తిని, వారి యొక్క ప్రేమను దేవుని పట్ల అవి చూచి ఆయన అడుగుతూ ఉన్నారు. వీరు నేటికి 3 దినముల నుంచి ఉన్నారు, లేదా వీరికి తిననేమీ లేదు, వీరికి ఏమి చేద్దాం అని ఫిలిప్పుని అడుగుతూ ఉన్నారు. చూడండి, అప్పుడు ఫిలిప్పు సమాధానం ఏమిటంటే, ఇదిగో 8వ వచనం, ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. చూడండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళకున్న రిసోర్సెస్ ఏమో చాలా తక్కువ, నీడ్ ఏమో చాలా ఎక్కువ. వాళ్ళకున్న రిసోర్సెస్, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడంట, 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రం ఉన్నాయట. బహుశా ఆ విషయం మరి అందరికీ ఎలా తెలిసిందో, అంత వేల మందిలో బహుశా తను నడుస్తూ ఉండగా ఈ చిన్న బాబుకి వాళ్ళ తల్లి పాపం చక్కగా చేపల్ని వండి లేదా చేపల్ని వేపి పంపించి ఉంటుంది. చక్కగా చేపలు వాసన వచ్చి ఉంటాయి. అంద్రేయికి పక్కనే కూర్చొని అడుగుంటాడు, ఎన్ని చేపలు ఉన్నాయి, ఏమున్నాయి నీ దగ్గర అని. యేసయ్య అడగగానే అంద్రేయి చెప్తూ ఉన్నాడు, ఇక్కడ చిన్న బాబు ఉన్నాడు, అతని దగ్గర 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రం. నీడ్ ఈజ్ బిగ్, రిసోర్సెస్ ఆర్ లెస్. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితుల్లో ఇటువంటి ఒక సిచ్యువేషన్లో పడవచ్చు. ఉన్న అప్పులేమో కొండంతున్నాయి, కానీ రెక్కలు ముక్కలు చేసుకుంటూ వారికి వచ్చే సంపాదన బహు తక్కువగా ఉంది. నీడ్ ఈజ్ సో బిగ్, రిసోర్సెస్ ఆర్ సో లెస్. చూడండి, అక్కడున్న బ్యూటీ ఏమిటంటే ఆ సిచ్యువేషన్ని ఎగ్జాక్ట్గా యేసయ్య పాదాల దగ్గర పెట్టారు. నీకున్న పరిస్థితిని నువ్వు ఎవరి దగ్గర పెడుతూ ఉన్నావు? వేల మంది ఉన్నారు యేసయ్య, కానీ మన దగ్గర మాత్రం 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు. నేను సాధించాల్సింది ఎంతో ఉందయ్యా, కానీ నా పరిస్థితులు, నా కష్టాలు ఇలా ఉన్నాయి. వెన్ కెన్ ఐ రీచ్ ది అదర్ షోర్? హౌ కెన్ ఐ లీడ్ ద లైఫ్? ప్రభువా, ఈ పరిస్థితుల్లో ఇంకా బాగుపడతాయి అనుకుంటే ఈ కరోనా వంటి పరిస్థితుల్లో లేకపోతే మరొకటి వచ్చి అనుకున్నది మరింత ఆలస్యం అవుతుంది. ఐ కాంట్ ఈవెన్ సీ ద బ్రైట్ లైట్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద టన్నల్ అని మనసుకు ఒక్కొక్కసారి అనిపించవచ్చు. నీడ్ ఈజ్ సో బిగ్, ద ట్రబుల్ ఈజ్ సో హై, బట్ ద రిసోర్సెస్ ఆర్ వెరీ లెస్. ఆ టైంలో నీవేం చేస్తూ ఉన్నావు? మనుషుల దగ్గరికి వెళ్తూ ఉన్నావా? లేకపోతే బంధువుల దగ్గరికి వెళ్తూ ఉన్నావా? అధికారుల దగ్గరికి వెళ్తూ ఉన్నావా? చాలాసార్లు మనం భంగపడతాం, చాలాసార్లు ఆశపడతాం, కానీ అటు నుంచి ఏమీ రాదు. మనుషులను నమ్ముకున్నట్టు వ్యర్థము, మనుషుల సహాయమే వ్యర్థము. ఎవరికి యాకోబు దేవుడి సహాయుడు, ఆయనను ఆశ్రయించడం మేలు అంటాడు కీర్తనాకారుడు. చూడండి, కీర్తనాకారుడు చెప్పిన ఒక మాట, కీర్తనలు 33లో కీర్తనాకారుడు ఏమి చెప్తూ ఉన్నాడంటే 16వ వచనం, 33:16లో, ఏ రాజును సేనాబలము చేత రక్షించబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము ఒక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. చూడండి, యెహోవా కనుదృష్టి, యెహోవా యొక్క దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉన్నదట నిత్యము. భయము, భక్తి. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. భయము, భక్తి ఎవరు కలిగి ఉంటారో, ఇప్పుడు యెహోవా కనుదృష్టి నిత్యము వారి మీద ఉన్నదట. ఇందాక చదివాను స్టార్టింగ్లో, యెహోవా సేనలన్నీ ఆ దినమందే బయలుదేరి వారితో కూడా వెళ్ళిన వాగ్దాన దేశానికి. ఎందుకంటే అరణ్యాలను దాటినప్పుడు ఆ చిమ్మ చీకటిలో ఆయనే వెలుగు స్తంభమయ్యాడు. సముద్రాలు అడ్డంగా వస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రాన్ని విడగొట్టాడు దేవుడు.
దాహం అనగానే బండ నుండి నీళ్లు రప్పించాడు దేవుడు. ఆకలి అనగానే ఆకాశాన్ని చీల్చి మన్నాను కురిపించారు దేవుడు. గాడ్ హ్యాస్ డన్ ఎవ్రీథింగ్. ఆయన మాటని విని విశ్వాసంతో నడిచిన బిడ్డలకు యెహోవా సేనలన్నీ వారితో బయలుదేరినాయట. దట్ అన్సీన్ హోస్ట్ ఆల్వేస్ ప్రొటెక్ట్ యూ. దేవుని మీద ఆధారపడే బిడ్డల్ని, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేవాళ్ళ ఆయన కృప కొరకు కనిపెట్టడం నిరీక్షణ అంటే అదేనండి. ఇలా అడగగానే ఇలా వెంటనే రిజల్ట్ వస్తే దాన్ని నిరీక్షణ అనరు. ఒక్కొక్కసారి వెయిట్ చేయాలి. కొన్ని ఇమ్మీడియట్గా జరుగుతాయి కొన్ని ప్రార్థనలు. ఉదాహరణకి పేతురు నీటిలో మునిగిపోతూ ఉన్నప్పుడు ప్రభువా రక్షించనగానే అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. వెంటనే యేసయ్య వెంటనే వంగి పట్టుకుని పైకి లేవదీశారు. ఆ సిచ్యువేషన్లో అక్కడ వెంటనే రావాలి సహాయం. ఇంకొక చోట లాజరు చనిపోయి రోగిగా ఉన్నాడు అని తెలియపరిచినప్పుడు అక్కడే యేసయ్య 2 దినాలు ఉండిపోయారట. నిజానికి ఆయన వెంటనే బయలుదేరి వెళ్ళి ఉంటే 2 days సేవ్ అయ్యేది. కానీ హీ మేడ్ ఇట్ డిలే. దట్ ఇస్ అ పర్పస్ఫుల్ డిలే. దాని వెనక ఒక ఉద్దేశం ఉన్నది దేవుడికి. ఏమంటే అంతవరకు రోగుల్నే స్వస్థపరిచారు, అంతవరకు గుడ్డివారినే స్వస్థపరిచారు. కానీ దేవుడు అనుకున్నాడు, లాజరు ద్వారా ఐ ఓపెన్ ద గ్రేటర్ డిగ్రీ ఆఫ్ గ్లోరీ. అతని జీవితం నా యొక్క ఇంకా గొప్ప మహిమను బయలుపరిచే జీవితం కావాలి అని దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. అందుకే ఆయన ఆలస్యం చేశారు. అక్కడికి వెళ్ళేసరికి చనిపోయిన లాజర్ని సైతం లాజరు బయటకు రాని పిలిచి అంతవరకు ఇంకా ఎవరు ఎన్నడూ పొందని గొప్ప స్వస్థత తనకిచ్చారు. మొట్టమొదటి స్వస్థత మరణం నుండి ఉన్న బిడ్డను పిలిచి సజీవునిగా తిరిగి వారి ఆత్మీయులకు అప్పగించారు. మరునాడు లాజరు రోడ్డు మీద వెళ్తే ఏమండి, ఇంతకుముందు అయితే సపోజ్ యేసయ్య వెంటనే బయలుదేరారు అనుకుందాం. రోగిగా ఉండేవాడు లాజరు, రోగిని స్వస్థపరిచేవాడు, యేసయ్య స్వస్థపరిచేవారు. ఇప్పుడు లాజరు రోడ్డు మీద వెళ్తూ నేను రోగిగా ఉన్నాను, యేసయ్య నన్ను స్వస్థపరిచారు అన్నారనుకోండి, ఎదురుగా ఉన్న గుడ్డివాడు కూడా అంటారు నన్ను స్వస్థపరిచారయ్యా. ఎదురుగా ఉన్న కుంటివాడు కూడా అంటాడు నన్ను కూడా స్వస్థపరిచారు. కానీ గాడ్ విత్ ఎ పర్పస్ కావాలని అక్కడ ఆలస్యం చేసి చనిపోయిన లాజరు బయటకు రాని పిలిచి అక్కడ ఒక గొప్ప మాట చెప్తారు, జీవమును పునరుత్థానమును నేనే. ద గ్రేట్ ఐఆమ్స్ దరిదాపు 7 చోట్ల చెప్పబడ్డాయి యోహాను సువార్తలో. ఆ 7 సందర్భాలలో ఒక సందర్భం లాజరు సందర్భం. చూడండి, ఒక్కొక్కసారి ఎక్కువ కష్టాలు, ఎక్కువ శ్రమలు నిన్ను ఎక్కువ సువర్ణంగానే మారుస్తాయి. మేక్ యూ మోర్ బ్యూటిఫుల్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్. నెవర్ లీవ్ యూ, నాట్ ఫర్సేక్ యూ. డోంట్ వరీ, బాధపడద్దు. గాడ్ హ్యాస్ ఎ పర్పస్, ఈజ్ ఎ ప్లాన్. హిస్ ప్లాన్స్ ఆర్ బ్యూటిఫుల్. చాలాసార్లు సపోజు ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు, IIT-J ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు. ఒక 10 మంది, 9 మందికి ఆ IIT-J ఆ క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. ఒక అబ్బాయికి మాత్రం సపోజ్ పొరపాటున LKG పేపర్ వచ్చింది. అది టక్ ఆన్సర్ చేసేసి బయటకు వచ్చి మొత్తం 100 అన్ని ప్రశ్నలకు రాసేసాను నేను అని చెప్పాడు అనుకోండి. ఆ ఫ్రెండ్స్ ఏదో ఒకసారి క్వశ్చన్ పేపర్ ఇవ్వి అన్నారనుకోండి. ఆ ప్రశ్నలు చూచి వాళ్ళు అంటారు, ఓస్ ఇంతేనా, 1+1 = ఎంత, 2+2 = ఎంత, యూ గాట్ LKG క్వశ్చన్ పేపర్. దీనికి ఎంత ఆనందపడిపోతున్నావా? ఇట్ ఈస్ నాట్ వర్త్ టు యువర్ కెపాసిటీ. నీ కెపాసిటీకి, నీ విశ్వాసానికి ఎంత కావాలో దేవుడు అంతే ఇస్తాడు. ఎప్పుడు మనకి ఏమీ వద్దు ప్రభువా, ఇలాగే LKG క్వశ్చన్ పేపర్లోనే అనుకోవద్దు విశ్వాసపు యాత్రలో. హీ నోస్ బెస్ట్ టైమింగ్స్, హీ నోస్ బెస్ట్ ప్లాన్స్. మనం ఆ మాటని నమ్ముదాం. మనుష్యులను ఆశ్రయించలేదు. చూడండి, నీడ్ ఈజ్ సో బిగ్, రిసోర్సెస్ ఆర్ వెరీ లెస్. అవసరం ఎక్కువ ఉన్నది, కానీ 2 చేపలు 5 రొట్టెలు. కానీ వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే యేసయ్య పాదాల దగ్గర పెట్టారు వారి ప్రాబ్లమ్ని. హీ బ్రాట్ ద సిచ్యువేషన్ టు జీసస్ ఫీట్. నీవు పెడుతూ ఉన్నావా? కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నావా? నీ సిచ్యువేషన్ బట్టి ఈ పరిస్థితులను చూసి భంగపడిపోతూ ఉన్నావా? ఎక్కడలే దేవుడు, ఏమి చేస్తాడులే. నిరుత్సాహపడిపోతూ ఉన్నావా? ఏ రాజును సేనాబలము చేత రక్షించబడడు.
గుర్రము తన విశేష బలము చేత రక్షింపజాలదు. ఎవరు యెహోవా మీద భయభక్తులు కలిగి ఉంటారో యెహోవా దృష్టి వారి మీద ఉంటుందట. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదే ఆయన దృష్టి ఉంటుందట. పౌలుతో దేవుడు చెప్పారు, ప్రభువా ఈ కడుపులో బాధ ఎక్కువైపోతుంది, ఈ బాధను తీసివేయి అంటే దేవుడు అన్నారు, నో, నా కృప నీకు చాలు, బాధను తీసివేయను, కానీ నా కృప నీతోనే ఉంటుంది, ఆ కృపే నీకు సరిపోతుంది. అండ్ హీ విట్నెస్డ్ ఇట్. అద్భుతమైన మాట. మన ఇంటి గోడలపై దేవుని వాక్యాన్ని పెట్టుకుంటాం, నా కృప నీకు చాలును. గాడ్ బ్లెస్సెస్. ఎవరి దగ్గరికి తీసుకొస్తున్నాము మన ప్రాబ్లమ్స్ని, మన సిచ్యువేషన్స్ని దేవుని పాదాల దగ్గర పెట్టండి. ప్రార్థించడానికి మన మోకాళ్ళు వంగితే వినడానికి దేవుడు చెవి వంగుతుందట. వితౌట్ దట్ ప్రేయర్, వితౌట్ దట్ పిటిషన్, వితౌట్ బ్రింగింగ్ ద రైట్ థింగ్ టు ద రైట్ పర్సన్స్ ఫీట్, దేవుని పాదాల దగ్గరకు తీసుకురాకపోతే మనుష్యులను ఆశ్రయించుట వ్యర్థము. ఆ పాఠాన్ని నేర్చుకుందాం. మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా, ఈజ్ అ గాడ్ హూ లిజన్స్, ఈజ్ అ గాడ్ హూ ఆన్సర్స్. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మరణించిన దేవుడు కారు. తర్వాత యేసయ్య చెప్తూ ఉన్నారు, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చికి ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. చూడండి, ఇదే సందర్భం మత్తయి సువార్త 14వ అధ్యాయంలో కూడా రాయబడి ఉన్నది. అక్కడ 3 ప్రధానమైన మాటలు ఉన్నాయి. ఒక అద్భుతం ఎలా జరిగిందో తెలుసా అండి? నో గ్రేట్ నీడ్ అండ్ ద ఫ్యూ రిసోర్సెస్. అటువంటి క్లిష్ట సమయంలో అందరికీ సరిపోయే విధంగా రిసోర్సెస్, హౌ ఇట్ ఈస్ మల్టిప్లైడ్. ఆ సీక్రెట్ ఏమిటో తెలుసా? ఎలా ఆశీర్వదించబడ్డారో తెలుసా? అంతమంది వారి కడుపులు ఏ విధంగా నిండాయో తెలుసా అండి? అక్కడ రాయబడిన మాటలు, యేసు ఆ రొట్టెలు పట్టుకుని దేవుని వైపు తిరిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి వడ్డించాను. 3 మాటల్ని జ్ఞాపకం చేస్తున్నాను. పట్టుకొని, ఆశీర్వదించి, విరచి. ఈ 3 కూడా ప్రతి ఆశీర్వాదం వెనుక, ప్రతి బ్లెస్సింగ్లో వైటల్ ఎలిమెంట్స్. నీ జీవితం మొట్టమొదట యేసయ్య చేతుల్లో పెట్టబడిందా? యేసయ్య నిన్ను పట్టుకున్నారా? జీవాధిపతి అని యేసయ్య, లోకరక్షకుడు, నీ కొరకు వచ్చి నిన్ను వెతుక్కుంటూ వచ్చిన దేవుడని నీవు గ్రహించావా? ఈ లోకంలో ఎవ్వరూ ఎన్నడూ మాట్లాడని మాటలు యేసయ్య మాట్లాడారు. అదేమిటో తెలుసా అండి? ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకానికి వెలుగును. అంతేగాని నేను నీకు నిజమైన వెలుగును చూపిస్తాను, నీకు వెలుగును చూపించడానికి వచ్చిన ఒక దూతను అలా అనలే ఆయన. ఐ మైసెల్ఫ్ లైట్ ఆఫ్ ద వరల్డ్. నేనే వెలుగును, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని, నేనే సత్యాన్ని. సత్యం అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, నేను సత్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సత్యాన్ని నీకు తేటగా వివరిస్తాను అని అనలా. నేనే సత్యాన్ని అన్నారు, నేనే జీవాన్ని అన్నారు. అర్థమవుతుందండి? ఆయన మాట్లాడినట్టుగా ఎవ్వరూ మాట్లాడలా. ఆయన జీవదాత. ఆయన ప్రాణమిచ్చినట్టుగా ఇంకెవ్వరూ ఇవ్వలేదండి. Whoever entered the horizon of this universe, they have done so many things. They have given so many speeches. Nobody went to the cross of Calvary. కలువరి సిలువ ఎక్కి ప్రతి మనిషి కొరకు, తను చేసిన పాపముల కొరకు, వారి కోసం బలి అయిన లోకరక్షకుడు యేసయ్య. ఆయన పట్టుకొని, ఆయన చేతుల్లో నువ్వు పట్టబడితే, ఆ రొట్టెలు ఆయన చేతిలో పెట్టబడినప్పుడు, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. నీవు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన చేతుల్లో నీవు ఉన్నప్పుడు నీవు ధన్యుడవు. యూఆర్ ద మోస్ట్ బ్లెస్డ్ మ్యాన్. ఈవెన్ మోర్ దెన్ ఆల్ ద లెగసీ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్స్ ఆర్ ద ఎంపరర్స్ ఇన్ ద పాస్ట్. దేవుని చేతుల్లో నువ్వు ఉన్నావా? లేదా ఈ చేతులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, నా స్వేచ్ఛను హరించి వేస్తూ ఉన్నాయి, నాకు ఇష్టమైన చేయలేకపోతున్నాను. సాతానుడు ఎప్పుడు అలాగే చెవిలో మాట్లాడుతూ ఉంటాడు. యవ్వనస్తుడివి, అబ్బా నీకెంత జీవితం ఉంది, చక్కగా ఎంజాయ్ చేయాల్సిన వాడివి, ఈ ప్రార్థనలు ఏంటి, ఇవన్నీ ఏంటి అంటూ నీ జోరీగలాగా పాడి
నీ చెవిలో నిన్ను దేవుని యొక్క అనంత సంకల్పం నుంచి దూరపరుస్తూ ఉంటాడు సాతానుడు. గోయవే దీస్ ఆల్ డిఫరెంట్ వరల్డ్ అని చెప్తూ ఉంటాడు. ఈ ఆజ్ఞల అమ్మో ఇవి నువ్వు పాటించలేవు, చాలా భారమైనవి అని చెప్తూ ఉంటాడు. దేవుని వాక్యం ఏమన్నదో తెలుసా అండి? ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని నిజముగా ప్రేమించే వారికి ఆజ్ఞలు ఎప్పుడూ భారమైనవి కావు. చూడండి, ఒక తల్లిని చూడండి, 9 మాసాలు మోసి రక్తాన్ని చిందించి బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను పెంచుతున్న ఆ తొలి దినాల్లో నిద్ర కూడా ఉండదు. ఒకవైపు ఆ సెక్షన్ వంటి పెద్ద ఆపరేషన్లు జరుగుతాయి. తన శరీరమే ఇంకా పూర్తిగా స్వస్థపడదు. కానీ అప్పుడే పుట్టిన చిన్నారి పసికందు చిన్న సౌండ్ చేసినా సరే వెంటనే లేచిపోతుంది. ఆ మిగతా హెల్పర్స్ వాళ్ళందరూ గాఢ నిద్రలో ఉండిపోవచ్చు ఆ టైంకి. బట్ మదర్స్ ఇయర్స్ ఆల్వేస్ అటెంటివ్ టువర్డ్స్ హర్ బేబీ. ఆ ప్రేమ చూడండి, దైర్ సాక్రిఫైస్, దైర్ లవ్. కాబట్టి ప్రేమించే బిడ్డలకి, ప్రేమించే వారికి అవేమీ భారం కావు. తను పుట్టిన బిడ్డని ఏడ్చినా అమ్మ మళ్ళా ఏడ్చాడేంటి? నో, దే డోంట్ ఫీల్ దట్ వే. ఆ బిడ్డకు స్నానం చేయిస్తూ, ఆ బిడ్డ 1 వెళ్ళిపోయినా 2 వెళ్ళిపోయినా తన చేతులతో క్లీన్ చేస్తూ, దే నెవర్ ఫీల్ దట్ ఈస్ హెవీ ఇన్ దేర్ హార్ట్స్ బికాజ్ లవ్, ప్రేమ. దేవుని చేతుల్లో ఉన్నప్పుడు, దేవుణ్ణి నిజముగా ప్రేమించే బిడ్డలకి ఆజ్ఞలు ఎప్పుడు భారమైనవి కావు. బికాజ్ దే డూ ఆఫ్టర్ దేర్ లవ్. నాకు ప్రాణమిచ్చిన ప్రియునికి నేను చేస్తున్నది ఎంత అన్న థాట్తోనే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి మాట చెప్తున్నాను, ఆయన చేతిలో పట్టబడండి, ఆయన చేతిలో పెట్టబడండి. కమ్ టు హిస్ హ్యాండ్స్. ఆయన చేతుల్లో మనం ఉంటే ధన్యులం. అక్కడ ఏ గ్రద్ద కూడా లాగివేయలేదు. కోడిపిల్లలు చూడండి, ఆ తల్లి రెక్కల క్రిందకు వచ్చినప్పుడు ఎంత ధైర్యంగా ఉంటాయో. ఏ గ్రద్ద కూడా లాగలేదు. అలా వెయిట్ చేయాల్సింది. ఏ కోడిపిల్ల తల్లి రెక్కల నుంచి బయటికి దూరంగా వస్తుందా, ఎత్తుకెళ్ళిపోదామని చూస్తూ ఉంటుంది. తల్లి రెక్కల కిందకు వస్తే మాత్రం ఆ రెక్కల మధ్యలోంచి తలపెట్టి ఎక్కిరిస్తూ ఉంటాయి గద్దని, ఈగిల్ని. గమనిస్తూ ఉన్నారా? దేవుని చేతిలో పెట్టబడే బిడ్డలుగా ఉండాలి. ఆయన చేతిలో మనం ఉంటే ధన్యులం. తర్వాత ఇంకొక గొప్ప మాట, బ్లెస్సింగ్ ఎలా వచ్చిందంటే ఆయన ఆశీర్వదించారట. పరలోకం వైపు తల ఎత్తి దేవునికి ప్రార్థన చేశారు, స్తుతులు చెల్లించారని రాయబడింది ఫుట్ మార్క్ వేసి. ఏ బిడ్డ ఆయన చేతిలోకి వచ్చినా ఆయన చేసేది ఏంటంటే హీ ప్రైజెస్ గాడ్. అమ్మో ఇలాంటి బిడ్డ వచ్చిందేంటి, జీవితాన్ని పాడు చేసుకుని అన్ని వ్యర్థమైన అలవాట్ల చేత తన యవ్వన కాలపు క్రీమేజినంత పాడు చేసుకుని ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది ఏంటని దేవుడు దోషణలు పలకట్లా. చేతిలోనికి రాగానే స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు ఫర్ దట్ లైఫ్. God is a God who blesses. He always speaks words of encouragement. ఆయన మాటలన్నీ కూడా జీవమిచ్చేవేనండి. ఈ బైబిల్ అనేక మంది జీవితాల్ని మార్చింది. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీ ఆర్డినరీ బుక్. ఎవ్రీ అదర్ బుక్ ఓన్లీ గివ్ ఇన్ఫర్మేషన్, బట్ దిస్ బుక్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ. ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్స్ వెన్ యూ ఫాలో గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని నువ్వు నిజముగా పాటిస్తూ వాక్యంలో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు దట్ ఈస్ గాడ్స్ పర్పస్ అండ్ ప్లాన్. తర్వాత ఇంకొక మాట చూస్తాం. ఆ ప్రాసెస్లో, బ్లెస్సింగ్ అనే ప్రాసెస్లో, ఒక ఆశీర్వాదం పొందే ప్రాసెస్లో దేవుని చేతిలో పెట్టబడడం ఒకటి. దేవుడు ప్రార్థించి, మన కొరకు ప్రార్థించి, లేదా మన కొరకు హీ వర్క్స్, మనల్ని బాగు చేస్తారు దేవుడు. తర్వాత ఆయన ప్రార్థించి ఇంకొక గొప్ప మాట మనం చూసింది ఏమిటంటే విరచి, హీ బ్రేక్స్ దట్ బ్రెడ్. ఆ 5 యవల రొట్టెలు ఇచ్చినప్పుడు, ఆ 2 చేపలను ఇచ్చినప్పుడు ఇట్స్ రిటన్ అని విరచి శిష్యులకి ఇచ్చారంట. యాజ్ హీ బ్రేక్స్ ఇట్ గెట్స్ మల్టిప్లైడ్ అండ్ మల్టిప్లైడ్. 12 గంపల నిండా ఎత్తారు, అనేక మంది తిన్నారు. విరచి, గాడ్ ఇన్ ఆర్డర్ టు మేక్ us as his true disciple, he will break us. Sometimes he will mold us, he will make us. ఆయన మనతో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఆయనకి విధేయులై ఆయన చేతిలో చెక్కబడే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు
we should accept that. నీ చేతిలో విరవబడుట ధన్యమయ్యా. ఏ ఏరియాలో సరిగా లేమో దేవుడు విరుస్తాడు, కరెక్ట్ చేస్తాడు. దావీదు ఏమన్నాడో తెలుసా అండి? నీతిమంతుల గద్దింపులు నాకు తైలాభిషేకములు అన్నాడు. ఒక నీతిమంతుడే గద్దిస్తే తైలాభిషేకం అయినప్పుడు దేవుడే ఎక్కడెక్కడ సరిగా లేదో విరుస్తూ కరెక్ట్ చేస్తూ ఈజ్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ అస్ టు బ్రింగ్ ఎ మాస్టర్ పీస్ అవుట్ ఆఫ్ అస్. భూమిలో విత్తనం వేసినప్పుడు భూమి నెరతీయాలి, భూమి పగలాలి, అప్పుడే విత్తనం వేయగలం. ఆ విత్తనం రావాలంటే విత్తనం పగలాలి, అప్పుడే మొక్కొస్తుంది. వర్షము రావాలంటే ఒక మేఘం పగలాలి, అప్పుడే వర్షం వస్తుంది. ఎవ్రీథింగ్ ద బ్రేకింగ్ బీయింగ్ బ్రోకెన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ ఆల్వేస్ ఎ బ్లెస్సింగ్. ఆయన విరిచి అప్పుడు ఇచ్చినప్పుడు అనేక గంపలు ఎత్తారట. ఈరోజున దేవుడు కరెక్ట్ చేస్తూ ఉన్నా, దేవుడు మనల్ని బాగు చేస్తూ ఉన్నా, ఆయన మనల్ని విరుస్తూ ఉన్నా, కరెక్ట్ చేస్తూ ఉన్నా, నెవర్ కంప్లైన్, ఇట్ ఈస్ ఫర్ అవర్ గుడ్. నీకు ఇష్టడుగా చేయి తండ్రి, అంతవరకు నన్ను విడిచిపెట్టుకో. ఈజ్ వర్కింగ్ ఆన్ అస్. చక్కని పాట ఉంది, హీ స్టిల్ వర్కింగ్ ఆన్ అస్. హీ జస్ట్ మేక్స్ ద మూన్ అండ్ ద స్టార్ జస్ట్ ఇన్ ఎ డే, బట్ హీ స్టిల్ వర్కింగ్ ఆన్ మీ. ఎంత అద్భుతమైన పాట. ఎలో గాడ్ టు వర్క్ ఇన్ అస్. ఆ తర్వాత చూసినప్పుడు ఎంతమంది తిన్నారు చూడండి, ఎంతమంది. మొట్టమొదటిగా యేసయ్య పాదాల దగ్గరకు ఆ రిక్వెస్ట్ పెట్టారు, లార్డ్ వీ హ్యావ్ ఎ గ్రేట్ నీడ్ బట్ ఫ్యూ రిసోర్సెస్. ప్రభువా, దేవుడు అమ్మో అనలా. చూడండి, ఆ రోజున ఆకాశం నుంచి మన్నాను కురిపించిన చేతులవి, తన బిడ్డల వాక్యం వినడానికి వచ్చిన బిడ్డలు, తన యందు విశ్వాసం ఉంచిన బిడ్డల్ని హీ విల్ టేక్ కేర్. అదే మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అందరూ తిన్న తర్వాత ఇంకా 12 గంపలు పోగు చేసి 12 గంపలు నింపారు అని రాయబడి ఉన్నది. ఇట్ సింబలైజెస్ ద ఓవర్ ఫ్లోయింగ్ బ్లెస్సింగ్. అక్కడ కరెక్ట్గా ఉన్నారు, వారికి ఒక చిన్న చిన్న మొక్కిచ్చి అయిపోయింది అనట్లే దేవుడు. వారందరూ తృప్తిగా తిన్న తరువాత 12 గంపలు ఎత్తారు. నిజమైన దేవుని బిడ్డల జీవితాలు వారు తృప్తి పడడమే కాదు, ఈవెన్ దైర్ లైఫ్స్ ఆల్సో బ్లెస్సింగ్ టు అదర్స్. అదండి నిజమైన దేవుడిచ్చే ఆశీర్వాదం. ఆయన చేతిలో పట్టబడి ఆయనతో నీ ప్రార్థనలో గడిపి ఆయన నీ గురించి ప్రార్థించి చూడండి, తండ్రి దగ్గర మన గురించి విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తట యేసయ్య. తర్వాత ఆయన విరచి ఆయన చేతుల్లో మనం విరవబడినప్పుడు, ఆయన చేతుల్లో మనం బాగు చేయబడినప్పుడు our lives will also be a overflowing blessing to many people. కానీ ఆ విరిచే విధానం ఇష్టపడడం. గాడ్ కరెక్ట్స్ us. నీతివంతుడైన దేవుడు, హీ నెవర్ కాంప్రమైజెస్ విత్ ద వే యు లివ్. అది విడిచిపెట్టిరా అంటాడు. నువ్వు నిజంగా అడిగినప్పుడు ఆ శక్తి కూడా ఆయనే అనుగ్రహిస్తారు. చూడండి, తర్వాత ఈ చాప్టర్ అంతా మనం చదివిన తర్వాత ఒక అద్భుతమైన ఒక సూత్రం ఉన్నది ఇక్కడ, ఒక సత్యం ఉన్నది. అదేమిటంటే వాళ్ళందరూ వచ్చారు, కానీ ఆ తర్వాత మరునాడు కూడా వాళ్ళందరూ లేచి యేసయ్య ఎక్కడ అని వెతుక్కుంటూ దోణిలు వేసుకుని అనేక మందిని తీసుకుని వచ్చారు. కానీ యేసయ్య వాళ్ళని చూచి రెండోసారి ఏమన్నారో తెలుసా అండి? మీరు నా కోసం రాలా, కేవలం భోజనం కోసం వచ్చారు. లుక్ ఎట్ దాట్. ఈ రోజున చాలాసార్లు ఈ చాప్టర్ని మనం చదివినప్పుడు ఆ సెకండ్ పార్ట్ మనం మిస్ అయిపోతూ ఉంటాం. ఎందుకు వస్తున్నాము దేవుని దగ్గరికి? ఈ లోక సంబంధమైన అవసరాలు ఉంటే సరిపోతాయా? దేవుని వాక్యం ఏమని చెప్పబడిందో తెలుసా అండి? ఈ లోకపు జీవనోపాధి వరకే మనము దేవునిని ఆశ్రయిస్తే మనుష్యులందరికంటే మనము దౌర్భాగ్యులమవుట. ఈ లోకపు అవసరాల గురించి, నాకు చదువు బాగా రావాలి, ఉద్యోగం రావాలి, తర్వాత మంచి వివాహం జరగాలి, బిడ్డలు పుట్టాలి, మళ్ళీ వాళ్ళు ఎదగాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఇలాంటి ఈ లోక సంబంధమైన జీవనోపాధికి ఏమి కావాలో కేవలం వాటి కోసమే దేవుని దగ్గరకు వస్తే, తర్వాత ఒక నిత్య జీవం ఉన్నదని, ఆ నిత్య జీవానికి తగినట్టు జీవితం ఇక్కడ జీవించాలని, నేను ఒక్కడనే కాదు నాతో పాటు అనేక మందిని అక్కడికి తీసుకువెళ్ళే ఒక చక్కని సువార్థికునిలా నా జీవితం ఉండాలని, ఈ పరసంబంధమైన జిజ్ఞాస లేకుండా ఈ లోక సంబంధమైన వాటి కొరకే మనం ఈ లోకంలో జీవిస్తేనట, ఇంత దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుని వాక్యము చెప్తూ ఉన్నది ఏమిటంటే మనం మనుషులందరికంటే దౌర్భాగ్యులమట. ప్రియమైన దేవుని బిడ్డ, థింక్ ఆఫ్ ఇట్ ఫర్ ఎ మూమెంట్.
దేవుడు ఆ ప్రజలందరూ వచ్చినప్పుడు వాళ్ళని చూసి ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే, మీరు దేవుని నా కోసం రాలా, వెతుక్కుంటూ ఎక్కడున్నామని ఉదయం లేచి దోణిలు వేసుకుంటూ అందుకోసం రాలా. మీరు నిన్న చూచారే ఒక అద్భుతం, మరలా ఈరోజు అద్భుతం చేయాలి, మరలా రేపు, మరలా ఎల్లుండ, ఎవ్రీడే అలా ఫుడ్ని మల్టిప్లై చేస్తూ మీకు ఇస్తే యూఆర్ గెటింగ్ అ ఫ్రీ లంచ్, లైఫ్ ఈజీ గోయింగ్. దానికోసం మీరు వచ్చారు. నా మాటలు కానీ నా జీవపు ఆహారము కానీ మీకు అవసరం లేదు అంటూ ఆ మిగతా పోర్షన్లో దేవుడు వారిని గద్దిస్తాడు. ఈ బ్రింగ్స్ నౌ ద ట్రూత్స్ ఆఫ్ ఎటర్నిటీ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. కానీ వాళ్ళకి అర్థం కాల. చూడండి, ఒకసారి మేము బెంగళూరులో ఒకరోజు బస్సులో వెళ్తూ ఉన్నాం రైల్వే స్టేషన్కి. అప్పుడు మా పెద్ద పాప చాలా చిన్న వయసులో ఉన్నది, మేబీ 2 years 3 years. అలా వెళ్తూ ఉండగా కిటికీలోంచి చూస్తూ ఉంది, చాలా కాముగా అన్నీ చూసుకుంటూ ఉంది. ఆ బస్సు ముందుకు వెళ్తూ ఉంది. వీఆర్ గోయింగ్ టు రైల్వే స్టేషన్. అలాగ ఒక లీలా ప్యాలెస్ అనే ప్లేస్కి వచ్చినప్పుడు సడన్గా కిరింతలు కొడుతూ ఆనందంతో చేతిలోంచి ఎగిరిపోతూ ఉంది. ఏమైంది సడన్గా నేను చూస్తే ఆ లీలా ప్యాలెస్ ఒక 5 star హోటల్ అది కనిపించి, ఇన్ని బిల్డింగ్స్ దాటుకుని వెళ్ళాము, కాముగుంది. ఈ 5 star హోటల్ని, లీలా ప్యాలెస్, ఆ ఆర్కిటెక్చరు, ఆ బ్యూటీ ఆఫ్ దట్ ఆర్కిటెక్చరల్ వర్క్ ఇది చూచి ఆనందపడిపోతుందా ఇంత చిన్న వయసులో? ఇదన్నీ ఎలా తెలిసినాయని నేను ఆశ్చర్యపోతూ నేను కూడా అలా చూసేసరికి అప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, ఆ లీలా ప్యాలెస్ పక్కనే ఒక సైకిల్ మీద ఒక బంచ్ ఆఫ్ కలర్ఫుల్ బెలూన్స్ ఎగురుతూ ఉన్నాయి. తను యాక్చువల్గా చూస్తున్నది ఆ బెలూన్స్ని బట్టి. షీఈస్ ఎక్సైటెడ్ ఫర్ దోస్ బెలూన్స్. ఇప్పుడు కానీ నేను వెళ్ళి ఈ లీలా ప్యాలెస్ అంతా నీకు రాసి ఇచ్చేస్తాను, లేదా ఆ బంచ్ ఆఫ్ బెలూన్స్ నీకు ఇస్తాను, రెండిట్లో నీకు ఏది కావాలి అని ఆ చిన్న పాపని అడిగితే, 3 years old పాపని తనంటది, ఆ బెలూన్స్ నాకు ఇచ్చేసి అంటది. ఇంకా నేను లీలా ప్యాలెస్ ఏం చేసుకోను, అసలు ఎవరైనా లీలా ప్యాలెస్ని లేకపోతే దీన్ని అడుగుతారా అని మనసులో అనుకుంటుంది. కానీ ఎదిగిన మీకు తెలుస్తుంది ఏది గొప్పదో ఆ రెండిట్లో. జస్ట్ కలర్ఫుల్ బెలూన్స్ లేదా అంత పెద్ద బిల్డింగ్, ఒక స్టార్ హోటల్. అలాగే ఆత్మీయంగా కూడా ఏది గొప్పది? యేసయ్య చక్కగా అద్భుతం చేశారు, ఆ రోజు భోజనం వచ్చేసింది. మరలా ఎక్కడికి వెళ్తే ప్రతిరోజు భోజనం వచ్చేస్తుంది. లెట్స్ గో, లెట్స్ ఫాలో. మరలా ఒక అనారోగ్యం రాగానే యేసయ్య వెంటనే స్వస్థపరిచేస్తారు. అనారోగ్యాలు రాకుండా ఆయన దగ్గరికి వెళ్దాము. ఆరోగ్యాల కోసమే, లేదా భోజనం కోసమే, లేదా ఏదో ఒక ఆశీర్వాదం ఇస్తారు, ఆశీర్వాదం కోసమే. కానీ యేసయ్య వాళ్ళని అక్కడితో ఆపలేదు. జీవాహారము నేనే, కమ్ టు మీ, నన్ను భుజించండి, నేను మీ జీవదాతని, సీ ద థింగ్స్ దట్ ఆర్ అబౌవ్ అంటూ వారి యొక్క ఫోకస్ని అంతా పైకి పంపిస్తూ ఉన్నారు. పరలోకపు శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. చూసారా, ఆ రోజు నుండి అంతమంది వచ్చారే, 5,000 మంది పురుషులు మాత్రమే, స్త్రీలతో కలిపితే 10,000 మంది ఏమో, పిల్లలు స్త్రీలు అందరూ కలిపితే అంతమంది వచ్చారు. కానీ యేసయ్య ఒక్కసారిగా జీవాహారము నేనే, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, నా దగ్గరికి రండి, నేను చేతులతో ఇచ్చే ఆశీర్వాదాలు కాదు, లేదా ఆ బ్లెస్సింగ్స్ కాదు, డోంట్ లుక్ ఎట్ మై హ్యాండ్ బట్ లుక్ ఎట్ మీ. నేను మీ జీవదాతని, నేను మీ సృష్టికర్తని, నేను మీకు రక్షణ ప్రసాదించే దేవుణ్ణి. ఆయన చెప్పినప్పుడు ఆయనను పూజించడం, ఆయన మీద ఆధారపడడం, ఆయనను హత్తుకోవడం వారు మానివేసి అక్కడ రాయబడింది. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. నో, దిస్ చాప్టర్ బిగిన్స్ విత్ 10,000 people, బట్ దిస్ చాప్టర్ ends with just 12 people. They are the disciples. They are the disciples. యేసయ్య కూడా, మీరు కూడా వెళ్ళిపోతారా అని శిష్యుల్ని అడిగారు. మేము ఎక్కడికి వెళ్తామయ్యా, నీవే జీవము గల దేవుడు అంటాడు పేతురు. ఈరోజున టు వాట్ ఎక్స్టెంట్ ఆర్ యూ వర్షిపింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్? వాట్ యు ఆర్ రియల్లీ సీకింగ్ ఫ్రమ్ హిస్ హ్యాండ్, ఫ్రమ్ హిమ్? జస్ట్ mere blessing or more than that? ఆయన కావాలి. ఐ వాంట్ హిమ్. నీవు కావాలి ప్రభా, యువర్ ప్రజెన్స్. దావీదు అదే అంటాడు,
సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆనందపడలేదు, లేదా 12 గోత్రాలకి యునైటెడ్ కింగ్డమ్కి చక్రవర్తి అయినప్పుడు ఆనందపడలా. ఎన్ని యుద్ధాలు ఫిలిస్తీన్ల మీద, అమ్మోనీయుల మీద, ఎన్ని యుద్ధాలలో విజయం కూడా తనని అంతగా ఆనందింపజేయలా. ఎప్పుడు ఆనందింపబడ్డాడు తెలుసా అండి? యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. లుక్ ఎట్ హిమ్. రాజు నీ బలమును బట్టి ఆనందించుచూ ఉన్నాడు. చూడండి దావీదు కీర్తన ఈ రోజున వాట్ వీఆర్ రియల్లీ లాంగింగ్. చూడండి కీర్తన 22లో, కీర్తన 21లో ఈ విధంగా రాయబడి ఉన్నది: యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. ఇంకా చాలా వర్సెస్ ఉన్నాయి, చదవండి. అన్నీ నీవు నీవు నీవు, నీ ఆశీర్వాదాలు, నీ బలము. రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. దావీదట ఆయన బలాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాడట, ఆయన చిత్తాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాడట. నా బలం ఎంత గొప్పది, నా సైన్యం ఎంత గొప్పది, నా తెలివితేటలు ఎంత గొప్పవి. నో, హీఈస్ నాట్ ఫీలింగ్ హ్యాపీ ఫర్ దట్. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు నాకు వినపడ్డాయి. దేవుడు అన్నాడట బలము నాది అన్నాడట. ఆయన బలమని చెప్పగా ఆ మాట 2 సార్లు వినపడ్డదట. మనకి దేవుడి బలం చాలాసార్లు దేవుడు ఇది నా బలం అన్నప్పుడు వినపడదు చాలామందికి. ఇది నా బలము, నా సొంత బలం అన్నప్పుడు 10 సార్లు వినిపిస్తుంది. దేవుడు బలము తనదని దేవుడు సెలవిచ్చను, అది 2 మార్లు నాకు వినబడెను. దావీదు యొక్క సీక్రెట్ అదేనండి. గాడ్ స్ట్రెంగ్త్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్, గాడ్ స్మైల్స్ ఆర్ హిస్ స్మైల్స్, గాడ్ లవ్ ఇస్ హిస్ లవ్. దేవుని చిత్తమే అతని చిత్తము. ఆయన బలమును బట్టి ఈయన ఆనందిస్తూ ఉన్నాడు. అందుకే మహారాజు అయ్యాడు, రాజుల చరిత్రలో చిరస్థాయిగా నిలిచాడు. యేసయ్య అన్నారు, అంతమంది వెళ్ళిపోతున్నారు, 10,000 మంది వెళ్ళిపోతున్నారు, మీరు కూడా వెళ్ళిపోతారా? వాట్ వీఆర్ కమింగ్. చూడండి, ప్రస్తుత పరిస్థితులు అవి చూస్తూ ఉన్నప్పుడు దేవుని రాకడ ఎంతో దగ్గరగా ఉంది అనిపిస్తుంది. మన చుట్టూ ఈ ఫస్ట్ వేవ్లు, సెకండ్ వేవ్లు, తర్వాత ఇంకా డెల్టా వేవ్లు, లేకపోతే సో మెనీ థింగ్స్. ఈ కరోనా వచ్చినాక ఇవన్నీ ఒక్కొక్కసారి మేల్కొల్పే దేవుని యొక్క ప్రక్రియలుగా చూడండి. ఎండ్ టైమ్స్ ఆర్ సో నియర్. ప్రకటనలో ఉంది, మరొక దేవదూత పాత్రను కృమ్మరించగా సముద్రంలో 10 వంతు జీవులు చనిపోయాను. అలా ఒక్కొక్కసారి మనం చదువుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏ పాత్రో మనకు తెలియదు. కానీ ఇవన్నీ మనకి మేల్కొల్పు పాఠాలు కావాలి. ఆర్ యు రెడీ అని అడుగుతూ ఉన్నాయి. దేవుడి క్షణాన వస్తే నీవు సిద్ధపడి ఉన్నావా? గత ఏప్రిల్ 24న, తర్వాత మే 13న జీవితంలో ఇంపార్టెంట్ వ్యక్తులు. ఒకరు ఆత్మీయ తండ్రి గారు, మరి దేవునిలోనికి నడిపించి మరి చక్కని ఆధ్యాత్మిక విధానాల్లో ఒక దైవజనులుగా ఎన్నో స్ఫూర్తిదాయకమైన ఆయన యొక్క దేవుని వాక్కుల ద్వారా బలపరిచారు. ఆయన ప్రభువు దగ్గరికి వెళ్ళారు. తర్వాత మే 13న మా తల్లి గారు మా బంధువులందరినీ కూడా ప్రతి ఒక్కరికి సువార్త చెప్తూ ఎంతోమందిని మార్చిన తల్లిగారు దేవుని దగ్గరికి వెళ్ళారు. దేవుడు పిలుచుకున్నాడు తన ప్రియమైన బిడ్డల్ని. భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగినదట. నిండు జీవితం జీవించారు. గాడ్ కాల్ దెమ్. కానీ వారి గురించి వింటూ ఉన్నప్పుడు, సాక్ష్యాలు వింటూ ఉన్నప్పుడు అనేక మంది కన్నీటి పర్యంతమై ఏ విధంగా వారి జీవితాలని బాగు చేశారు చెప్తూ ఉన్నారు. ఒకసారి అయ్యగారి మేనమామ గారు చెప్తూ ఉన్నారట, నిరీక్షణ పాల అయ్యగారి మేనమామ గారు, డాడీ గురించి చెప్పు అని నా భార్య హెప్సీ గురించి అడిగినప్పుడు, తను చిన్నప్పుడు ఆయన అంటూ ఉన్నారంట, అదిగో ఆ చంద్రుడిని చూస్తున్నావు కదా, ఆ చంద్రుడిలో అయినా మచ్చ ఉంటుందేమో కానీ మీ డాడీలో ఏ మచ్చ ఉండదమ్మా అని చెప్పాడట హెప్సీకి వాళ్ళ మేనమామ గారు. దట్ ఈస్ ద టెస్టిమనీ. యాజ్ యూ లివ్ ఇన్ దిస్ లైఫ్ యూ హ్యావ్ టు కీప్ దట్ కైండ్ ఆఫ్ టెస్టిమనీ, ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈరోజు నిత్య సుఖంలో, నిత్య సంతోషంలో, శాశ్వత ఆనందంలో ఆ బిడ్డలు ఉన్నారు. మనమందరం అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళమే కానీ అక్కడి వాళ్ళు ఇక్కడికి రారు.
That is eternity, this is temporary. Where you want to live your life, where you want to build your life, what things are you seeking sincerely, what things are you longing for? మరీకి దేవుడు చెప్పినట్టు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల వల్ల విసిగి ఉన్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. మరి ఉత్తమమైన దాన్ని ఎంచుకునేను, అది ఆమె ఎత్తు నుండి ఎప్పటికీ తీసివేయబడదు. హల్లెలూయా. తలలు వంచండి, చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీవు ఇమ్మానుయేలు దేవుడవు ప్రభువా, అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. తండ్రి, ఐగుప్తులో నీ బిడ్డలను విడిచిపెట్టలేదు. 430 సంవత్సరాలుగా నీ సేనలన్నీ వారితోనే ఉన్నాయి. పిలిచిన నీవు అద్భుతాలనే చేసుకుంటూ వాగ్దాన దేశానికి నడిపించావు. తండ్రి, నిన్ను హత్తుకునే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి ప్రభా. ఈరోజు చూచిన వాక్య భాగంలో నీవు మాట్లాడావు తండ్రి. నీడ్ ఈజ్ సో బిగ్ బట్ రిసోర్సెస్ ఆర్ సో లెస్. కానీ అవి నీ పాదాల దగ్గర పెట్టినప్పుడు, నీ చేతిలో పెట్టబడినప్పుడు, నీవు స్తోత్రించినప్పుడు, నీవు ప్రార్థించినప్పుడు, నీవు వాటిని భక్తితో విరిచినప్పుడు వాటి నుండి అద్భుతమైన ఆశీర్వాదం వచ్చింది. 10,000 మంది తినగలిగారు, ఇంకా 12 గంపలు ఎత్తగలిగారు. ఓవర్ ఫ్లోయింగ్ బ్లెస్సింగ్. తండ్రి, మా జీవితాలను ఆశీర్వదించగలిగిన సమర్థుడవు నీవే. ప్రతి భయం నుండి, ప్రతి కష్టం నుండి తప్పించగలిగిన దేవుడవు నీవే ప్రవ్వా. వాటి వైపే కాకుండా తండ్రి, చేతిలో నీవిచ్చిన ఆశీర్వాదాల వైపే కాకుండా ఆశీర్వాద దాతవైన నీ వైపు చూస్తూ నిన్ను హత్తుకునే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి తండ్రి. జీవాహారము నేనే అన్నారు, మీరు మాకు కావాలి తండ్రి. మీ సన్నిధి మాకు కావాలి. యుగయుగాలు మీతో ఉండే గొప్ప ఆనందపు ఆ నిత్యత్వపు సమయము మాకు కావాలి తండ్రి. ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డను లెట్ దెమ్ బీ సీరియస్ ఇన్ దేర్ ఫెయిత్ జర్నీ. ఇంకా ఏ బిడ్డలు ఎక్కడ పడిపోతున్నారో, ఎక్కడ జారిపోతూ ఉన్నారో అయ్యా మీరే కట్టండి తండ్రి. విన్న వాక్కులు చెదిరిపోనివ్వకండి మస్తిష్కంలో తండ్రి. అవి హృదయపు పలక మీద బలముగా వ్రాయబడి తండ్రి పశ్చాత్తాపడి తండ్రి వారి పాపములు కడుగుకొని నీ కొరకు నిలబడే బిడ్డలకు ఉంచండి అయ్యా. ఏ బిడ్డలు తండ్రి మరి కరోనా వ్యాధిన తండ్రి మరి పడి హాస్పిటల్ బెడ్స్ మీద ఉన్నారో మీ గొప్ప కృప చూపించి, మీ గొప్ప తండ్రి ఆశ్చర్యకార్యము చేసి ప్రతి బిడ్డను తండ్రి హీల్ చేయండి. ఈ దేశాన్ని స్వస్థపరచండి ప్రభువా. మీ కృప కావాలి తండ్రి దేశానికయ్యా. తండ్రి ప్రతి బిడ్డను బలపరచండి. ఇంకా ఏ బిడ్డలు ఏ నీడ్లో ఉన్నారో తండ్రి మరి వివాహం కావలసిన బిడ్డలకు శ్రేష్టమైన వివాహాలు జరిపించండి తండ్రి. మరి ఏ బిడ్డలు ప్రభువా ఉద్యోగాన్వేషణలో ఉన్నారో చక్కని ఉద్యోగాలు ఇవ్వండి తండ్రి. ఏ బిడ్డలు అప్పుల బాధల్లో చెప్పుకోలేని సమస్యలు ఉన్నారో ప్రతి సమస్యని తీసివేయండి. ప్రతి అప్పుల శిఖరాగ్రాల్ని కడిగించండి తండ్రి ప్రభువా. మేమందరము నిన్ను చూచే బిడ్డలుగా, నిన్ను హత్తుకునే బిడ్డలుగా, ఆ 12 మంది శిష్యులు ఏ విధంగా సమాధానం ఇచ్చారో నీవే జీవము గల దేవుని వాడవు. నీ నుండి మేము ఎక్కడికి వెళ్ళగలమని అడిగారు ప్రభు. యు ఆర్ అవర్ ఎటర్నల్ గాడ్, యు ఆర్ అవర్ సాక్రిఫిషియల్ జీసస్ క్రైస్ట్. తండ్రి సమస్తమిచ్చిన దేవుడవు. ఇంకా దినదినము మీలో ఎదుగుతూ మీ సారూప్యంలోనికి మార్చమని తండ్రి ఉదయకాలపు ధ్యానాల ప్రతి బిడ్డ హృదయంలో తండ్రి ఉంచి భద్రపరిచి దీవించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క శక్తియు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రతి బిడ్డకు తోడుగా నీడగా ఉండి ఈ భయంకరమైన కరోనా సమయాల్లో ఆయన క్షేమమిచ్చి, ఆయన కృపనిచ్చి, కాపాడి, ఆశీర్వదించి దీవించును కాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి మీరందరూ క్షేమంగా ఉండాలని నిత్యము మీ గురించి ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఏ బిడ్డలైనా మీ యొక్క నేటివ్స్ నుంచి ఒకవేళ బెంగళూరు పట్టణానికి తిరిగి వచ్చినట్లయితే తెలియపరచండి. మరి తొందరలోనే మరి కరోనా కేసులన్నీ నెంబర్స్ అవన్నీ తగ్గి ఇప్పుడు ఇక క్షేమము అని అనిపించినప్పుడు తప్పగా తొందరలోనే మరి దేవుని సన్నిధిని కూడా, దేవుని యొక్క ఆలయాన్ని కూడా ఓపెన్ చేసుకుని మనం సంఘముగా కూడి మనం ప్రార్థన చేద్దాం. మరి ఇవన్నీ కూడా
మీ ఆరోగ్యం అన్నిటికంటే మాకు ముఖ్యము. ఎందుకంటే ఈ విధంగా కలవడం వల్ల ఇది ఇంకా స్ప్రెడ్ అయ్యి మరి మీకు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు రాకూడదని బహు జాగ్రత్తగా నిత్యము ప్రార్థనలో గడుపుతూ మరి ఎప్పుడైతే ఇది క్షేమం అని అనిపించిందో ప్రార్థించినప్పుడు, దేవుడు నడిపించినప్పుడు మరి తొందరలోనే ఆలయాల్ని కూడా మనం ఓపెన్ చేసుకుని సంఘముగా కూడి ప్రార్థన చేద్దాం. అంతవరకు మనం ఫోన్స్తో లేదా జూమ్ ప్రేయర్స్లో ఈ విధంగా లైవ్లో తప్పక దేవుని వాక్యాన్ని వింటూ ఆత్మీయంగా మీరు ఎదగాలని కోరుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.